ఆశ్రయాపురముకు ఆధారం యేసే. ప్రియులారా, ఉదయకాలం ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని అనగా 30వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం గురువారం దినాన్ని మనల్ని సజీవులుగా ఉండడానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. మొదటగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అన్నారు. ప్రియులరా, ప్రపంచంలో మనుషులు, వర్ణాలు, జాతులు, దేశాలు, భాషలు ఆధారంగా విభజింపబడి ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో ఎవరు ప్రత్యేకం కాదు, అలాగని ఎవరు తక్కువ కాదు. రోమీలకు రాయబడిన పత్రిక 10:12లో మనం చూస్తున్నట్టుగా ఆ సత్యాన్ని స్పష్టం చేస్తూ దేవుని ప్రేమ, కృప, రక్షణ అందరికీ సమానంగా లభిస్తుంది అని తెలియపరుస్తున్నారు. రోమీలకు పౌలు ఈ పత్రిక రాసి క్రీస్తు విశ్వాసము మరియు రక్షణ సత్యాన్ని యూదులకు, అన్యజనులకు, అన్ని వర్గాలకు వివరించటానికి వ్రాయబడినటువంటి పత్రిక. ఈ కాలంలో యూదులు మాత్రమే దేవుని ప్రజలను భావించేవారు. కానీ పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ యేసుక్రీస్తు ద్వారా రక్షణ యూదులకే కాదయ్యా, సమస్త మానవాళికి అని అందుబాటులో ఉందని తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఈ వచనంలో 3 చరణాలను మూడు విషయాలను మనం చూడొచ్చు. ఒకటి ఏమిటంటే, భేదమేమీ లేదు అంటున్నారు. దేవుడు మనుషులను జాతి, దేశము, స్థానము ఇక ఏ విధంగా వర్గీకరించి చెప్పట్లేదు. అందరూ కూడా సమానమే అని చెప్తున్నారు. ఒక్క ప్రభువే, యేసుక్రీస్తు మాత్రమే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన రక్షణ మాత్రమే అందరికీ మార్గం. మూడవది, కృపలో ఐశ్వర్యవంతుడు అన్నాడు. ఈ మాట చాలా విలువైనది. ఆయన దయ, క్షమ, ఆశీర్వాదము ఎలాంటివయ్యా అంటే, ఆ స్థాయిలో కలిగిన వారు, చూపించగలిగిన వారు ఎవరూ లేరు. ఆయన మించి ఎవరూ లేరు. అందుకని కృపలో ఐశ్వర్యవంతుడు మనకు అర్థం కావటానికి ప్రపంచ కోటీశ్వరుల జాబితా తీస్తూ ఉంటారు కదా, అలాగా కృపలో ఉండేటువంటి ఈ గణాంకాలు తీస్తే దేవుని మించిన కృప కలిగిన వారు ఎవరూ లేదు. ఆయన కృపామయుడు. ఆయన తర్వాతే మనుషులు కూడా మనల్ని అప్పుడప్పుడు జాలి చూపించి దయ చూపిస్తారు. అంతలోనే కోప్పడిపోతారు, అంతలోనే విరోధం తెచ్చుకుంటారు. మనిషి ఎప్పుడు ప్రేమిస్తాడో తెలీదు, ఎప్పుడు కోపగించుకుంటాడో తెలీదు, ఆ ప్రేమ ఎంతకాలం నిలుచుంటుందో తెలీదు. కానీ దేవుని విషయంలోనట ఆ కృప ఐశ్వర్యవంతము. దేవుని రాజ్యములో భేదభావాలు లేవు. మనం ఎవరైనా కావచ్చు, యూదులు కావచ్చు, గ్రీసు దేశస్తులు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఏ వర్గానికి చెందిన దేవుడు మన అందరి పట్ల ఒకే విధంగా ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన కృప మన ఎడల విస్తరింపచేస్తున్నాడు. ప్రభు ఎదుట మనకు ఎటువంటి అర్హతలు, భేదాలు లేవు. ఆయన మనలను తన రక్తంతో సమానంగా కొనుగోలు చేశారు. ఈ వచనంలో హృదయాన్ని, వినయము, సమానత్వాన్ని, ప్రేమతో నింపాలి. మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిని దేవుని దృష్టిలో విలువైన వారిగా చూడటం అనేది కూడా మనం నేర్చుకోవాలి. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అన్నారు. దేవుడు పక్షపాతి కాదు. నువ్వు చదువుకున్న వ్యక్తివైనా కాకపోయినా, లోకంలో ఉద్యోగాలకి, వివాహాలకి వ్యత్యాసాలు, సమాంతరాలు, అంతస్తులు చూసుకుంటారేమో కానీ దేవుని పిలుపులో ఎటువంటి అంతస్తు లేదు. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 34వ వచనంలో కూడా దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంగీకరించే దేవుడు కదా. యోహాను సువార్త 3:16లో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువారు కదా, ఆయన అద్వితీయ కుమారుని మన కొరకిచ్చారు. కనుక ప్రియులరా, దేవుని ప్రేమ అపారమైన ప్రేమ. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు. తరాలు మారినా ఆయన కృపలో మార్పు లేదు. అట్టి కృపను పొందుకోవటానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నారు. ప్రార్థిద్దాం. ప్రియులరా, ముఖ్యంగా మరి వాతావరణ పరిస్థితులు ఆంధ్ర ప్రాంతం దాటి తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం తుఫానును బట్టి వర్షాభావ ప్రాంతం అంటున్నారు కనుక తెలంగాణ రాష్ట్రం కొరకు అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండేలాగున ప్రార్థన చేద్దాం.
శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క 30వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం నాయన గురువార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ దినంలో సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. మీ నడిపింపును, మీ సహాయాన్ని దయచేయండి. అయా, కృతజ్ఞత కలిగి జీవించుట మాకు నేర్పించండి. అయా, లోకాశల వెంబడి పరిగెట్టక మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా సమయంను సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా ఉండడానికి కృప దయచేయండి. వీళ్ళ యొక్క జీవనోపాధిని దీవించండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి. వారి ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారము, చేతి పనిని దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈ దినంలో నాయన మీ నడిపింపును దయచేయండి. అయా, ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ఆలోచించాలో అయా మీ కృపను బట్టి మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధ ఆత్మ నడిపింపును దయచేయండి. అయా, ఈ సమయంలో మారు మనసు రక్షణ లేని హృదయాలు కదిలించి నేడే రక్షణ దినం, నేడే మిక్కిల అనుకూల సమయమని రక్షణ పొందటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మా కుటుంబాలను దీవించండి. అయ్యా, కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా బిడ్డలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళి వస్తుంటుండగా మీ కాపుదలు అనుగ్రహించండి. ప్రేమ కలిగిన దేవా, ముఖ్యంగా నాయన మరి ఇదిగో తండ్రి, మరి వాతావరణ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర ప్రాంతంలో పంట నష్టం జరిగిన రైతులను మీరే కృప చూపించండి అయ్యా. అలాగే నాయన మరి తెలంగాణలో ప్రస్తుతము వర్షాభావంగా ఉంటుండగా ఆ రాష్ట్రానికి అక్కడ ఉన్న ప్రజలకు మీ కాపుదలు అనుగ్రహించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప వెంబడి కృపను దయచేయండి. ఈ దినం మేము చేస్తున్న పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యలో ప్రతి ఒక్క బిడ్డ భాగస్థులు అవటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, అయ్యా, బలహీనులు, అనారోగ్యంగా ఉన్నవారు, వ్యాధి బాధల్లో ఉన్నవారు, మరణ పడక మీద ఉన్నవారిని లేవనెత్తండి. అయా, గాయాలను కట్టండి నా తండ్రి. కుటుంబాల్లో అయినా ప్రతి వారు రక్షణ పొందాలి. కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. సొంత గృహం లేని వారిని దర్శించండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. అలాగే నాయన మరి సమయంలో దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు ఎక్కడున్నా ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. అయా, వారి పనిపాట్లను దీవించండి, వారి యజమానులను దీవించండి, విడిచి వెళ్ళిన కుటుంబాలను ఆశీర్వదించండి. ఒకనాటి కుటుంబాలతో కలిసి సంతోషించి ఆనందించటానికి కృప దయచేయండి. అయా, సహవాసాన్ని బలపరచండి, మీ కృప చేత నింపండి. మా దేశం, రాష్ట్రము, మా కుటుంబాలు, సంఘాల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, అయ్యా, ఇదిగో నాయన రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశము, రాష్ట్రము రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన దేవా, ఈ సహవాసం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ భాగస్వాములై ఘనమైన పరిచర్య జరిగించటానికి కృపనిచ్చి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.